నాగశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా గురించి హాట్ టాపిక్ గా మారింది. సీతారామం సినిమా తర్వాత హను రాఘవపూడి నెక్స్ట్ చేయబోయే సినిమా ప్రభాస్ తోనే. ఈ న్యూస్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా ఏ జోనర్ లో ఉండబోతోంది? ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయా? అలానే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ నెక్స్ట్ లైనప్ లో ఉన్న సినిమాలను మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలున్నాయి. రాజాసాబ్ షూటింగ్ 50% పూర్తయింది. సలార్ 2, స్పిరిట్ ఈ ఏడాది చివర్లో మొదలు కానున్నాయి. ప్రస్తుతం ఈ 2 చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయా లేవా అనే విషయాలపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. ఈ మూవీ తన గత సినిమాలు మాదిరి లవ్ స్టోరీ కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఉండబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీ కాన్సెప్ట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారని, ఆల్రెడీ 3 సాంగ్స్ ని కూడా రెడీ చేసేశారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని హను రాఘవపూడి తెలియజేశారు. ఇక ఈ న్యూస్ బయటకు రావడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఫైనల్ గా చడీ చప్పుడు లేకుండా హను ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సో ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అఫీషియల్ గా లాంచ్ అవుతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.